భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గత 3 రోజులుగా 11 అడుగులుగా ఉన్న గోదావరి 56.10 అడుగులకు శనివారం వచ్చి మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. అదేవిధంగా ఆదివారం తెల్లవారుజామున వచ్చేవరకు 49.80 క్రమక్రమంగా తగ్గుతూ 49.80 అడుగుల వద్ద నిలకడగా గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. ఇది మధ్యాహ్నం కల్లా ఆదివారం మధ్యాహ్నం కల్లా ఈ రోజు మధ్యాహ్నం కల్లా మరికొంత తగ్గి రెండో ప్రమాద హెచ్చరికను సైతం అధికారులు ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నట్లు సిడబ్ల్యూసీ అధికారులు సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా గత 11 అడుగులుగా ఉన్న గోదావరి గత 3 రోజుల కింద ఉగ్రరూపం దాల్చి 45 అడుగుల మేర పెరిగి 56.10 అడుగులు నమోదు చేసి నిన్న ప్రవాహం మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేసి ప్రవాహం కొనసాగింది. దీంతో భద్రాచలం చెర్ల రహదారితో పాటు విజయవాడ జగదల్పూర్ రహదారిపై రాకపోకలు అధికారులు చేసి ప్రజలను అప్రమత్తం చేశారు. అదేవిధంగా భద్రాద్రి పరివాహక ప్రాంతం భద్రాద్రి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించారు. గత 3 రోజుల క్రితం రాష్ట్ర డీజీపీ సి ఆనంద్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజ్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు అధికారులను అప్రమత్తం చేసి క్రమం తప్పకుండా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించాలని ఆదేశించారు. దీంతో కలెక్టర్ అంకిత్ తో పాటు జిల్లా ఎస్పీ రోహిత్ రాజుతో పాటు ఇక్కడ ఉన్న డిఎస్పీ భద్రాచలం డిఎస్పీ అరుణ్ కుమార్లు ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు తరలించారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, నిన్న 56.10 అడుగుల వద్ద ఉన్న గోదావరి మనం ఇప్పుడు విజువల్స్ లో చూడొచ్చు. గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. గోదావరి ప్రవాహం 49.80 అడుగుల వద్ద ఇప్పుడు ఆదివారం తెల్లవారుజాము నుంచి కొనసాగుతుంది. క్రమంగా ఇది మధ్యాహ్నం కల్లా అక్కడ ఎగువన ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తో పాటు ఇంద్రావతి నది, ప్రాణహిత నది కొంచెం తగ్గుముఖం పడడంతో ఈ వరద ప్రవాహం తగ్గుముఖం పడుతుందని అధికారులు అంచనా వేసి సిడబ్ల్యూసీ అధికారులు చెప్తున్నారు. మనం ఇప్పుడు చూసుకోవచ్చు విజువల్స్ లో ఇక్కడ ఉన్న స్నానఘట్టాలతో పాటు ఆంజనేయ స్వామి గుడి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడితో పాటు స్నానఘట్టాలన్నీ మునిగిపోయి నీట మునిగాయి. నిన్న 56.10 అడుగులు వచ్చినప్పుడు ఇవన్నీ మునిగిపోయాయి. ఇప్పుడు 49.80 అడుగుల వద్ద చేరుకునేసరికి ఇవన్నీ ఈ నీటి నుంచి తేలి మనకు కనపడుతున్నాయి. ఇప్పుడు స్నానఘట్టాలు పై వరకు దగ్గర పై వరకు ప్రవాహం కొనసాగింది. 56.10 అడుగుల వరకు ప్రవాహం కొనసాగింది. ఈ రోజు ఉదయం ఆదివారం ఉదయం 40.80 అడుగుల వద్ద స్థిరంగా గోదావరి ప్రవాహం మరి కొద్దిసేపట్లో ఈ క్రమంగా తగ్గి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని రెండో ప్రమాద హెచ్చరికను సైతం అధికారులు ఉపసంహరించుకునే అవకాశం ఉందని చెప్తారు. ఈ వర్షానికి పరివాహక ప్రాంతంలో ఉన్న పొలాలపై బురద మేట వేయడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు, రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు ఆందోళన చెందవద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రితో పాటు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం రైతులకు ఆధైర్యపడవద్దని, వారికి ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, గేజ్ ఉంది, మీటర్ ఎన్ని అడుగుల వరకు ప్రవాహం ఉందనే మీటర్ గేజ్ మనం చూడవచ్చు. 54 అడుగుల వరకు మీటర్ గేజ్ ఉంది. నిన్న 56.10 అడుగుల వరకు గోదావరి ప్రవాహం కొనసాగింది. ఈ రోజు ఉదయం 49.80 అడుగుల వద్ద స్థిరంగా గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. మనం చూడొచ్చు గేజ్ ఎంత ఉందనేది. గేజ్ వద్ద ఉన్నాం మనము. ఈ గోదావరి పరివాహక ప్రాంతం గోదావరి లోపల మనము గేజ్ వద్ద ఉన్నాము. గేజ్ వద్ద చూడొచ్చు మనము 49 ఇప్పుడు 49.8 ఉన్న మార్నింగ్ ఉన్న వరద ప్రవాహం ఇంకొంచెం మరికొంచెం తగ్గి 48.70గా మనకు నమోదవుతూ చూపిస్తుంది. మధ్యాహ్నం కల్లా మరి కాస్త తగ్గి క్రమక్రమంగా తగ్గి రెండవ ప్రమాద హెచ్చరిక అంటే మొదటి ప్రమాద హెచ్చరిక 40 అడుగుల వద్ద చేస్తారు, రెండో ప్రమాద హెచ్చరిక 48 అడుగుల వద్ద చేస్తారు, మూడో ప్రమాద హెచ్చరిక 53 అడుగుల వద్ద చేస్తారు. అధికారులు నిన్న 56 అడుగుల నుంచి తగ్గడంతో ఈరోజు ఇప్పుడు 49.80 ఉన్న మార్నింగ్ ఉదయం తెల్లవారుజామున 6 గంటలకు 49.80గా ఉన్న గోదావరి ఇప్పుడు 48.70గా నమోదైంది. క్రమక్రమంగా తగ్గుతూ మరికొద్ది సేపట్లో రెండో ప్రమాద హెచ్చరికను సైతం అధికారులు ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నాయని సిడబ్ల్యూసీ అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేందర్ తో హరీష్, RTV భద్రాచలం నుంచి. అదేవిధంగా ఆదివారం తెల్లవారుజామున వచ్చేవరకు 49.80 క్రమక్రమంగా తగ్గుతూ 49.80 అడుగుల వద్ద నిలకడగా గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. ఇది మధ్యాహ్నం కల్లా ఆదివారం మధ్యాహ్నం కల్లా ఈ రోజు మధ్యాహ్నం కల్లా మరికొంత తగ్గి రెండో ప్రమాద హెచ్చరికను సైతం అధికారులు ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నట్లు సిడబ్ల్యూసీ అధికారులు సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా
గత 11 అడుగులు ఉన్న గోదావరి గత 3 రోజుల కింద ఉగ్రరూపం దాల్చి 45 అడుగుల మేర పెరిగి 56.10 అడుగులు నమోదు చేసి నిన్న ప్రవాహం 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేసి ప్రవాహం కొనసాగింది. దీంతో చెర్ల భద్రాచలం చెర్ల రహదారితో పాటు విజయవాడ జగదల్పూర్ రహదారిపై రాకపోకలు అధికారులు నిలిపివేసి ప్రజలను అప్రమత్తం చేశారు. అదేవిధంగా భద్రాద్రి పరివాహక ప్రాంతం భద్రాద్రి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించారు. గత 3 రోజుల క్రితం రాష్ట్ర డీజీపీ సి ఆనంద్తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజ్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు అధికారులను అప్రమత్తం చేసి క్రమం తప్పకుండా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించాలని ఆదేశించారు. దీంతో కలెక్టర్ అంకిత్ తో పాటు జిల్లా ఎస్పీ రోహిత్ రాజుతో పాటు ఇక్కడ ఉన్న డిఎస్పీ భద్రాచలం డిఎస్పీ అరుణ్ కుమార్లు ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు తరలించారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, నిన్న 56.10 అడుగుల వద్ద ఉన్న గోదావరి మనం ఇప్పుడు విజువల్స్ లో చూడొచ్చు. గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. గోదావరి ప్రవాహం 49.80 అడుగుల వద్ద ఇప్పుడు ఆదివారం తెల్లవారుజాము నుంచి కొనసాగుతుంది. క్రమంగా ఇది మధ్యాహ్నం కల్లా అక్కడ ఎగువన ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తో పాటు ఇంద్రావతి నది, ప్రాణహిత నది కొంచెం తగ్గుముఖం పడడంతో ఈ వరద ప్రవాహం తగ్గుముఖం పడుతుందని అధికారులు అంచనా వేసి సిడబ్ల్యూసీ అధికారులు చెప్తున్నారు. మనం ఇప్పుడు చూసుకోవచ్చు విజువల్స్ లో ఇక్కడ ఉన్న స్నాన ఘట్టాలతో పాటు ఆంజనేయ స్వామి గుడి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడితో పాటు స్నాన ఘట్టాలన్నీ మునిగిపోయి నీట మునిగాయి. నిన్న 56.10 అడుగులు వచ్చినప్పుడు ఇవన్నీ మునిగిపోయాయి. ఇప్పుడు 49.80 అడుగుల వద్ద చేరుకునేసరికి ఇవన్నీ ఈ నీటి నుంచి తేలి మనకు కనపడుతున్నాయి. ఇప్పుడు స్నాన ఘట్టాలు పై వరకు దగ్గర పై వరకు ప్రవాహం కొనసాగింది. 56.10 అడుగుల వరకు ప్రవాహం కొనసాగింది. ఈ రోజు ఉదయం ఆదివారం ఉదయం 40.80 అడుగుల వద్ద స్థిరంగా గోదావరి ప్రవాహం కొద్దిసేపట్లో ఈ క్రమంగా తగ్గి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని, 2వ ప్రమాద హెచ్చరికను సైతం అధికారులు ఉపసంహరించుకునే అవకాశం ఉందని చెప్తూ ఈ వర్షానికి పరివాహక ప్రాంతంలో ఉన్న పొలాలపై బురద మేట వేయడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. రైతులు ఆందోళన చెందవద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రితో పాటు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం రైతులకు ఆధైర్యపడవద్దని, వారికి ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, గేజ్ ఉంది, మీటర్ గేజ్, ఎన్ని అడుగుల వరకు ప్రవాహం ఉందనే మీటర్ గేజ్ మనం చూడవచ్చు. 54 అడుగుల వరకు మీటర్ గేజ్ ఉంది. నిన్న 56.10 అడుగుల వరకు గోదావరి ప్రవాహం కొనసాగింది. ఈ రోజు ఉదయం 49.80 అడుగుల వద్ద స్థిరంగా గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. మనం చూడొచ్చు గేజ్ ఎంత ఉందనేది. గేజ్ వద్ద ఉన్నాం మనము. ఈ గోదావరి పరివాహక ప్రాంతం గోదావరి లోపల మనము గేజ్ వద్ద ఉన్నాము. గేజ్ వద్ద చూడొచ్చు మనము 49 ఇప్పుడు 49.8 ఉన్న మార్నింగ్ ఉన్న వరద ప్రవాహం ఇంకొంచెం మరికొంచెం తగ్గి 48.70గా మనకు నమోదవుతూ చూపిస్తుంది. మధ్యాహ్నం కల్లా మరి కాస్త తగ్గి క్రమంగా తగ్గి 2వ ప్రమాద హెచ్చరిక అంటే మొదటి ప్రమాద హెచ్చరిక 40 అడుగుల వద్ద చేస్తారు, 2వ ప్రమాద హెచ్చరిక 45 అడుగుల వద్ద చేస్తారు, 3వ ప్రమాద హెచ్చరిక 53 అడుగుల వద్ద చేస్తారు. అధికారులు నిన్న 56 అడుగుల నుంచి తగ్గడంతో ఈరోజు ఇప్పుడు 49.80 ఉన్న మార్నింగ్ ఉదయం తెల్లవారుజామున 6 గంటలకు 49.80గా ఉన్న గోదావరి ఇప్పుడు 48.70గా నమోదైంది. మరికొద్ది క్రమంగా తగ్గుతూ మరికొద్ది సేపట్లో 2వ ప్రమాద హెచ్చరికను సైతం అధికారులు ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నాయని సిడబ్ల్యూసి అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో హరీష్, RTV భద్రాచలం నుంచి.